ఫర్ సేల్ ప్రస్తుతం తెలంగాణలో ఈ టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. అయితే ఇక్కడ అమ్మకానికి పెట్టింది కారుని కాదు, ఏకంగా కారు పార్టీనే బేరం పెట్టేశారట అక్కడి నేతలు. గులాబీ కోటలో ఉండే ఎమ్మెల్యేనే ఇప్పుడు అధికార పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ ను బేరం పెట్టేశారంటూ లబోదిబాబ్ అంటూ కేడర్ మీడియా ముందుకొచ్చింది. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? అధికార పార్టీతో కలిసి ఏకంగా పార్టీనే అమ్మేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో గత కొన్ని రోజులుగా కార్ ఫర్ సేల్ అనే ఒక విచిత్రమైన టాపిక్ హల్చల్ చేస్తోంది. సాధారణంగా పాతకాలంలో ఓఎల్ఎక్స్ లోనో షోరూంలలోనో బేరానికి పెట్టడం చూస్తుంటాం. కానీ ఇలా ఒక రాజకీయ మార్కెట్ లో ఏకంగా తాము గెలిపించుకున్న అధికారిక పార్టీనే బేరానికి పెట్టేశారంటూ ఉప్పల్ గులాబీ కోటలో ఓ రేంజ్ లో అంతర్గత వార్ నడుస్తోంది. ఈ తరహా సేల్ పాలిటిక్స్ ఉమ్మడి రాష్ట్ర హిస్టరీలోనే ఫస్ట్ టైం చూస్తున్నామని విశ్లేషకులు చెబుతున్నారు. మైలేజ్ బాగుంది, ఇంజిన్ కండిషన్ సూపర్ గా ఉంది, క్యాడర్ అంతా తిరుగులేని బలంతో ఉంది. అయినా సరే కేవలం తన పర్సనల్ బెనిఫిట్స్ కోసం ఎమ్మెల్యే కారును బేరం పెట్టాడంటూ క్యాడర్ నెత్తినూరు మొత్తుకుంటోంది. కార్యకర్తల గుండెల్లో కారు నడుస్తుంటే మీరు మాత్రం గులాబీ కోటలోనే కాంగ్రెస్ కోసం కౌంటర్ ఓపెన్ చేశారా అంటూ సొంత క్యాడర్ రగిలిపోతున్నారు. ఈ వివాదం మొత్తం ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చుట్టూనే తిరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఈయన పార్టీ వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేశారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, ఉద్యమ కాలం నాటి కార్యకర్తలు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జిల్లా పాలిటిక్స్ లో పెద్ద దుమారానికి కారణమైంది. అయ్యా, మా కారు పంచర్ కాలేదు సార్, కానీ మా ఎమ్మెల్యే కారే, దాన్ని తుప్పు రేటుకు అమ్మేయాలని చూస్తున్నారు సార్, ఇది మాకు ఇచ్చే రెస్పెక్ట్ అంటూ తమ గోడు చెప్పుకుంటున్నారు. గతంలో రాజకీయాల్లో ఓటును నోటు చూసాం, సీటుకు నోటు చూసాం, కానీ ఇదేం వింతబ్బా, ఉప్పల్లో ఏకంగా కారుకు రేటు ఫిక్స్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కడిగి పారేశారు. లక్ష్మారెడ్డి గారు, కారు సేల్ అంటున్నారు సరే, ఇన్సూరెన్స్ క్లియర్ గా ఉందా, లేక వేరే పార్టీలోకి రీ రిజిస్ట్రేషన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ కార్యకర్తలు వేస్తున్న సెటిల్లు గాంధీ భవన్ లోనూ హాట్ టాపిక్ గా మారాయి. అసలే కారు గ్యారేజీలో ఉందా, రోడ్డు మీద ఉందా అని గులాబీ బాస్ ఆలోచిస్తుంటే మీరేమో ఏకంగా ఓనర్షిప్ మార్చేయాలని చూస్తున్నారా? కారు పార్టీని బేరం పెట్టడానికి ఇదేమైనా సెకండ్ హ్యాండ్ సండే మార్కెట్ అనుకున్నారా ఏంటి అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉప్పలో మొదటి నుండి గులాబీ జెండాను పట్టి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఒరిజినల్ క్యాడర్ ను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కనీసం పట్టించుకోకపోవడమే ఈ భారీ తిరుగుబాటుకు మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజా సమస్యలపై రోడ్డుపైకొచ్చి పోరాడాల్సిన లీడర్ లోపాయకారిగా అధికార కాంగ్రెస్ పక్షంతో చేతులు కలిపారని ఉప్పల్ గులాబీ తమ్ముళ్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రొఫెషనల్ గా ఒక పెద్ద కాంట్రాక్టర్ కావడం వల్ల తన బిజినెస్ లో దెబ్బతినకుండా ప్రభుత్వ బిల్లులో క్లియర్ అవ్వడానికి, కొత్త కాంట్రాక్టులు దక్కించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కయ్యారనే విమర్శలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలు, ఫెయిల్ అయిన పథకాలపై అసెంబ్లీ లోపల బయట ప్రశ్నించాల్సింది పోయి ఈయన మాత్రం 3 దందాలు 6 కాంట్రాక్టులు అన్నట్టుగా వ్యవహరిస్తూ పార్టీ పరువును గాలికి వదిలేశారని లోకల్ నేతలు గుస్సా అవుతున్నారు. క్యాడర్ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి కాంట్రాక్టులకు అమ్ముడుపోతారా అని రోడ్డు మీదకి వచ్చి మరీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన బిజినెస్లతో బిజీగా ఉంటూ క్యాడర్ ను దూరం పెట్టడం ఒకెత్తైతే, పుండు మీద కారం చల్లినట్టుగా ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కార్యకర్తలలో ఆగ్రహాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉప్పల్లో ఎమ్మెల్యే వర్గం భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీలలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అత్యంత పెద్ద సైజులో ముద్రించి హైలైట్ చేశారు. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ వేధింపులపై పోరాడాలని కేటీఆర్ పిలుపునిస్తుంటే తమ సొంత ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డి భజన చేస్తూ భారీ కటౌట్లు పెట్టడం చూసి కార్యకర్తలకు ఎక్కడో కాలినంత పనైందట. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా ఇన్నాళ్లు గుండెలో దాచుకున్న ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని అంతా ఒకేసారి మీడియా సాక్షిగా వెళ్లగక్కారు. ఈ పద్ధతి మార్చుకోకుంటే లక్ష్మారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఉప్పల్లో రేగిన ఈ కారు బేరం రచ్చ ఇప్పుడు నేరుగా తెలంగాణ భవన్లోని గులాబీ హైకమాండ్ కి చేరింది. నియోజకవర్గ ముఖ్య నాయకులు, పాత కార్యకర్తలంతా కలిసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ తో సాగిస్తున్న ఆ సీక్రెట్ దందాల చిట్టాను
అధిష్టానానికి అందజేశారు. ఎమ్మెల్యే వైఖరి గనుక తక్షణమే మారకపోతే ఉప్పల్లో కారు పార్టీ భ్రష్టు పట్టిపోవడం ఖాయమని కార్యకర్తలు అధిష్టానానికి వార్నింగ్ పంపారట. బిజినెస్ల కోసం పార్టీని తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే లీడర్ మాకు వద్దని క్యాడర్ తెగేసి చెప్తోంది. మరి కార్ ఫర్ సేల్ వివాదంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎలాంటి క్లారిటీ ఇస్తారు, తనపై వస్తున్న కాంట్రాక్టుల ఆరోపణలను ఎలా తిప్పికొడతారు అనేది ఇప్పుడు గ్రేటర్ పాలిటిక్స్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి ఉప్పల్ గులాబీ కోటలో రేగిన ఈ కారు బేరం వివాదం అంత ఈజీగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. బేరం కుదిరిందా లేక కార్యకర్తల దెబ్బకు రేటు తగ్గించి లక్ష్మారెడ్డి సైలెంట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది. గ్యారేజ్ లో కారు సేఫ్ గా ఉంటుందా లేక వేరే షోరూమ్ కు షిఫ్ట్ అయిపోతుందో చూడాలంటూ విశ్లేషకులు వేస్తున్న సెటిల్లు ఇప్పుడు ఉప్పల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.